బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రీతు కప్పు కోసం అడుగుపెట్టిందా? లేకపోతే పులిహోర కలపడానికి అడుగుపెట్టిందా? అంటూ బయట నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నీ గుండెల్లో నేను ఉన్నాను అంటూ హామీలైతే ఇచ్చేసింది ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి. ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే నిన్న డెమాన్ పవన్ శ్రీజాని సేవ్ చేయడంతో రీతు పాప నీరుగారిపోయిందనే చెప్పాలి. ఇక రీతు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఏకంగా డైరెక్ట్‌గా గేరేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. ఇక పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతూ "అరేయ్! నువ్వు ఎప్పుడు కూడా నిన్న ఏడ్చినట్టు అస్సలు ఏడవద్దు. ఎందుకంటే నేను నిన్ను చూడలేకపోయాను. నువ్వు ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి" అంటూ రీతు ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి చెప్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏంటో పాపం నా మీద ఉండుండి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ "ఏమోరా నిన్న నువ్వు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది" అంటే "నువ్వు ఏడ్చినా నాకు బాధ అనిపించింది డెమోన్ పవన్. అలా చేస్తాడని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అంటూ పవన్ కళ్యాణ్ అంటుంటే రీతు "వాడి గురించి ఆపేసేయ్. ఈ రోజు నుంచి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. కానీ నేను మాత్రం నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఎంతలాగా అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ నేను అని అన్నంతలాగా నీకు భరోసా ఇస్తానంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ గుండెల మీద కొట్టి నేను ఉన్నాన్రా అంటూ భరోసా ఇచ్చేస్తుంది లైవ్‌లో. దీంతో ఆర్మీ పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు డెమాన్ పవన్ ఇప్పుడు నేనా? భలే మాట్లాడుతున్నావు రీతు. ఏందమ్మా ఏదైనా రివర్స్ గేర్ వెయ్యాలంటే నువ్వే కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నాకు సపోర్ట్ చేయడం, నేను నీకు సపోర్ట్ చేయడం కాకుండా ఎవరి గేమ్‌లో వాళ్ళు ఆడుకుంటే బావుంటుందంటూ మొత్తానికి రీతుకి దోల తీర్చాడనే ఆర్మీ పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పాలి అంటే రీతు గేమ్ కన్నా హౌస్‌లో ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి మీకేమనిపించింది? రీతు గేమ్ మీద ఫోకస్ పెట్టిందా? లేకపోతే హౌస్‌లో ఉన్న అబ్బాయిల మీద అనేది జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.